దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కాలేజీ పూర్వ విద్యార్థులు ఒక కాలేజీని పునర్నిర్మిస్తాం. ఇది మొదటి కార్యక్రమం. అట్లాంటిది ఒక మంచి వ్యక్తి, సమాజ హితమే తనకన్నా అన్నిటికన్నా ముఖ్యమనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇవాళ దాన్ని శంకుస్థాపన చేయడం చాలా చాలా సంతోషం. సరిగ్గా మీకు మాటిస్తున్నామండి, సరిగ్గా 2 ఏళ్లతో తర్వాత మీ చేతులతోనే దాన్ని ఇనాగ్రేట్ చేస్తాం. 2 ఇయర్స్లో ఇనాగ్రేట్ చేయటమే కాదు, ఇనాగ్రేట్ చేయటమే కాదు, దానికి ఒక ఫండ్ కూడా క్రియేట్ చేసి మెయింటెనెన్స్, ఇనాగ్రేషన్తో పాటు దానికి మెయింటెనెన్స్ కూడా రెగ్యులర్గా ఎప్పుడూ కొత్త భవనంగా ఉండేట కావాల్సిన విధంగా దాన్ని చేద్దాం. ఇది రాజకీయ సమావేశం కాదు, కానీ 2 విషయాలు చెప్పకుండా తప్పదు. దేశానికి ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది 1947, కానీ మొన్న 2024 స్వాతంత్ర పోరాటంలో ముందుండి నడిపించి అందరినీ కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్వాతంత్రం తీసుకెళ్ళిన ముఖ్య పాత్ర, మొదటి పాత్ర పవన్ కళ్యాణ్ గారు. అలాగే రెండో విషయం, మనం ఎక్కువసేపు కాదు, ఆయనకి చాలా ప్రోగ్రాంలు 3 అవుతుంది. రెండో విషయం అందరూ గుర్తుంచుకోవాలి, ఎక్కడైనా సరే సమాజం కులాలుగా విడిపోతే నష్టం జరుగుతుంది. ఇవాళ సమాజం ఇలా అందరూ అన్ని కులాలు కలిపి ఉండటంలో ఎవరిది ముఖ్య పాత్ర అంటే మొదటి ఆలోచన లేకుండా మొదటి పేరు పవన్ కళ్యాణ్ గారిది. అట్లాంటి మంచి వ్యక్తితో ఇది చేసి 2 ఏళ్లలో తప్పకుండా చేద్దాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ఈ ప్రాజెక్ట్కి ఎవరి హృదయంలోంచి వచ్చిందో, ఎవరు నాయకత్వం వహిస్తున్నారో డాక్టర్ గన్ని భాస్కర్ రావు, చైర్మన్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, వారిని క్లుప్తంగా వారి సందేశంగా కోరుతున్నారు. ఈ సభకు విచ్చేసిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత కామినేని శ్రీనివాస్ గారికి, తర్వాత ప్రజాప్రతినిధులకు నమస్కారాలు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మాకు 7 ఏళ్ల క్రితం ఆలోచన వచ్చింది, చేస్తే బాగుంటుందని. వెంకయ్యనాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి, ఎందుకంటే 120 years old బిల్డింగ్, దీన్ని రీవ్యాంప్ చేసి దాన్ని మొత్తం చేయాలని అనుకుని నేను ఆల్రెడీ ₹1 కోటి నేను విరాళాలు ఇచ్చాను. అలాగే మా ఓల్డ్ బాయ్స్ అందరూ